స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. గర్భిణిని ఆసుపత్రికి పంపేందుకు గ్రామస్తులు చేయి కలిపి సాయం చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. లింగంపేట మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బట్టిప్ప తాండాకు చెందిన గర్భిణి సరస్వతికి అకస్మాత్తుగా పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. భారీ వర్షాల కారణంగా ఆ గ్రామం ప్రధాన రహదారుల మధ్య ఉన్న వాగు ఉధృతతతో ప్రవహిస్తుంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించడం కుటుంబ సభ్యులకు కష్టంగా మారింది. వెంటనే వారు 108 సిబ్బందికి సమాచారం అందించారు. వాగు దాటడానికి అంబులెన్స్ ద్వారా అవకాశం లేకపోవడంతో గ్రామస్తులు చేయి కలిపి ఆ గర్భిణికి వాగు దాటించే ప్రయత్నం చేశారు. అనంతరం అంబులెన్స్ ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ఈ మధ్య జిల్లాలో అధిక వర్షాల వలన కలిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారుల క్షేత్రస్థాయిలో చురుగ్గా వ్యవహరించాలని తెలిపారు. ముంపునకు గురి అయ్యే ప్రాంతాలు, అధికంగా ఓవర్ఫ్లో అయ్యే ప్రాజెక్టులు, చెరువులను, ప్రమాదకరంగా ప్రవహించే వాగులు, వంకలు, తడిచిపోయిన పాత ఇండ్ల భవనాలను, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తదితర అన్ని ప్రాంతాలను గుర్తించి ముందస్తు ప్రజలను అప్రమత్తం చేసి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలని అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామాలు, మండలాలు మరియు మున్సిపాలిటీ వారిగా ఎప్పటికప్పుడు పరిస్థితులను జిల్లా స్థాయిలో తెలియజేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, చేపలు పట్టుటకు పశువులు, గొర్రెలను నీటి ప్రవాహాల వద్దకు వెళ్ళరాదని ప్రభుత్వ అధికారులు సూచనలు పాటిస్తూ ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైన కలెక్టర్లలోని ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లకు జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని సూచించారు. ఇక టోల్ ఫ్రీ నంబర్లు 08468 220 069. ఈ టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని అధికారులు చెప్పడం జరిగింది. కెమెరామెన్ జగదీశ్తో రవితేజ, సుమన్ టీవీ, కామారెడ్డి నుంచి.